2వ వచనం చదువుదాం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. ఎప్పుడు పంపించింది? 850 మంది ప్రవక్తల్ని ఏలియా చంపేశాడని తెలిసిన తర్వాత. అప్పుడు యెజెబెలు ఏలియాకి వర్తమానం పంపించింది. ఏమని పంపించింది? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చేయును గాక. అంటే యెజెబెలు ఏలియాకి డెత్ వార్నింగ్ ఇస్తుంది. 24 అవర్స్లో లేపేస్తాను నిన్ను. 24 అవర్స్లో 24 అవర్స్ 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తాను. ఒకవేళ నేను ఆ విధంగా చంపకపోతే దేవుడు నాకు ఎట్టి కార్యమైన చేయను గాక అని ఆ విధంగా యెజెబెలు మాట్లాడడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఏలియా ఈ కార్యము లేకపోతే యెజెబెలు వార్నింగ్ ఇచ్చింది కదా, వార్నింగ్ ఇవ్వకముందు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో నేను ఇప్పుడు వరకు చెప్పానండి. విధవరాలి ఇంట్లో ఉన్నటువంటి చనిపోయిన కుమారుని ప్రార్థన చేసి లేపాడు ఏలియా, బ్రతికించాడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడి అక్కడ ఉన్నటువంటి బలిని దహించి వేసింది. అన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి ఏలియా ఒక స్త్రీ వార్నింగ్, ఒక ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికకి భయపడి ఆయన పారిపోయాడు. నేను దీంతో మీకు నేర్పించే పాఠం ఏంటో చెప్పనా? దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో సాగుతున్నప్పుడు, దేవునిలో నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. మనం ఏమనుకుంటామంటే ప్రతిసారి హైలోనే ఉండాలి అని ఆశపడతాం. కాదు, కొన్ని సందర్భాల్లో పడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. మనం ప్రతిసారి ఎత్తులోనే ఉండాలి అని అనుకుంటాం. కాదు, కొన్ని సందర్భాల్లో దిగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. క్రైస్తవ జీవితం ఎప్పుడు చూసినా ఒడిదుడుకుల మధ్యన ఉండాల్సిందే. ఉంటేనే క్రైస్తవుడు బ్రతుకున్నాడని అర్థం. చచ్చిన చేపంట వాటర్ ఫోర్స్ కి ఆ వాటర్ ఎటెళ్తా వెళ్ళిపోద్దంట. చచ్చిన చేప వాటర్ ఎటెళ్తా వెళ్ళిపోద్ది, కానీ బ్రతుకున్న చేప వాటర్కి ఎదురుగా అది స్విమ్ చేస్తూ వెళ్తుంది, ఎదురుగా ఈత కొడుతూ వెళ్తుంది. ఈరోజు నీకు వచ్చినటువంటి కష్టానికి కొట్టుకుపోతున్నావా? కష్టానికి ఎదురు నిలబడుతున్నావా? నీకు వచ్చినటువంటి శోధనకి కొట్టుకుపోతున్నావా? వచ్చిన శోధనలో దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? ఏలియా అన్ని కార్యాలు చేశాడు. ఒక్క స్త్రీ వార్నింగ్ కి భయపడ్డాడు. ఏలియా దూరంగా పారిపోయాడు. 3వ వచనం చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకే. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా భయంకరమైనటువంటి చిరాకు వచ్చింది ఏలియా మీద. ఎందుకంటే తన ప్రాణము ఒక విధంగా అహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రాణం తీయలేడా అహాబు? కానీ ఆ సమయంలో దేవుని దగ్గర ధైర్యం పొందుకున్నాడు. కెరీతు వాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం ఉండదు అని ఆలోచించలేదా? ఆ సమయంలో ప్రాణం కాపాడుకోవాలి అని అనుకోలేదా? అప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టాడు దేవుడు. విధవరాలి దగ్గరికి వెళ్ళవయ్యా అంటే ఆయన నోరు మూసుకుని వెళ్ళిపోయాడు విధవరాలి దగ్గరికి. విధవరాలు నన్నేం పోషిస్తుంది అని అనుకోలేదు ఆయన. విధవరాలి ద్వారా పోషించిన దేవుడు ప్రాణాన్ని కాపాడి, కెరీతు వాది దగ్గర ఎవరు లేకపోయినా కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టి ప్రాణం కాపాడిన దేవుడు అహాబు రాజు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తే అహాబు రాజు దగ్గర నుంచి కాపాడిన దేవుడు ఇక్కడి నుంచి కాపాడలేడు అనుకున్నాడేమో. నేనే నా ప్రాణాన్ని కాపాడేసుకోవాలనుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఆ విధంగా ఆలోచన చేస్తాం. దేవుడు మనల్ని కాపాడలేనట్టుగా మనమే ఏదో మనల్ని మనం కాపాడేసుకుంటున్నటువంటి పెద్ద మనుషుల్లాగా ఫీల్ అయిపోతాం. దేవుని యొక్క కార్యములు అందుకే బైబిల్లో కంటికి కనబడవు, వినబడవు, హృదయానికి గోచరం కాదవి. ఏలియా ప్రాణం కాపాడేసుకుందాం అనుకున్నాడు. ఇన్నిసార్లు కాపాడిన దేవుడు చేత కానివాడా? కాదుగా. కానీ అక్కడ ఏలియా నేను అనుకుంటాను దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. అయితే ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి ఏలియా ఎక్కడికి వెళ్ళాడో చూడండి. యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము
అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. చాలండి. ఇక్కడ ఏలియా మొట్టమొదటిగా పారిపోయాడు. పారిపోవడం కూడా ఎక్కడికి పారిపోయాడంటే అరణ్యంలోనికి పారిపోయాడు. అరణ్యంలోనికి పారిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేయటం అన్నదే తప్పు, పారిపోవడం. ఆ పారిపోయిన పరిస్థితి కూడా అరణ్యంలోనికి పారిపోయాడు. చాలా సందర్భాల్లో మనకు శోధనలు కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఆశ్రయించేటువంటి పరిస్థితులు కూడా ఇలానే ఉంటాయి. అరణ్యంలో సరి అయినటువంటి పరిస్థితి ఉండదు. అరణ్యమంతా విష జంతువులతో నిండి ఉంటుంది. అరణ్యమంతా చాలా భయంకరమైనటువంటి రొప్పలు పొదలతో నిండి ఉంటుంది. అలాంటి ప్రదేశంలోనికి ఆయన ఏలియా వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. మరణాపేక్ష గలవాడే. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. మరణాపేక్ష క్రైస్తవులకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవునితో ఉన్న సంబంధం కోల్పోతే. దేవునితో ఉన్న సంబంధం కోల్పోతే. ఇంతకు ముందు ఏలి అనేక కార్యాలు చేసినప్పుడు మరణంతో ఆయనకి ఏ విధమైనటువంటి భయం లేదు. మరణం మీద ఆయనకి ఏ విధమైనటువంటి ఆశ లేదు. ఎందుకంటే దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటాడు అనుకున్నాడు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినము గడిపేవాడేమో. అలాంటి కార్యాలు చేసిన ఏలియా ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయాడో మరణాపేక్ష వచ్చేసింది. మరణాపేక్ష. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? నేను నా పితరుల కంటే ఎక్కువ వాడినేమి కాదు, ఎంత మట్టుకు చాలు, నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ కింద వచ్చిన చదివితే ఇంత మట్టుకు చాలు, నేను నా పితరుల కంటే గొప్పవాడినేం కాదు, నన్ను తీసేసుకో, నన్ను చంపే అని ప్రార్థన చేశాడు. చాలా సందర్భాల్లో విశ్వాసుల పరిస్థితి ఇలానే ఉంది. ఒక మనిషి ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాడు? కష్టం కలిగినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను తీసేసుకో, నన్ను తీసేసుకో, నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితంలో నేను శోధన ఎదుర్కోలేకపోతున్నాను, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పనా? ఒకవేళ అదే క్రైస్తవుడిని, ఆ ప్రార్థన చేసిన విశ్వాసిని పిలిచి, అమ్మా నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కార్యాలు చేయలేదా అని అడిగితే, దేవుడు చేసిన కార్యాలు కొన్ని వేలల్లో ఉంటాయి, కొన్ని వేలల్లో ఉంటాయి. మరి అన్ని వేల కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు నిన్ను రక్షించలేడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఈ రోజు ఏదో చిన్న బాధ వచ్చిందని, వేదన వచ్చిందని, ప్రభా నా బ్రతుకు వ్యర్థమని బాధపడిపోతున్నావే. చిన్నప్పటి నుంచి పెంచినటువంటి దేవుడు, ఎదురైనటువంటి ప్రతి శోధనలోనూ కాపాడిన దేవుడు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలోనే నీ చెయ్యి పట్టుకుని లేపాడు కదా. ఆ దేవుడు నీకు సహాయం చేయలేడు అనుకుంటున్నావా? ఆ దేవుని యొక్క శక్తి తగ్గిపోయింది అనుకున్నావా? చాలా సందర్భాలు మనం ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తాం. తప్పు. ఎందుకు తప్పు అని అంటే, సహాయము చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. తోడును ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని బలపరచగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పగలిగినటువంటి మాట ఒక్కటే, ఇంతవరకు దేవుడు చేసిన కార్యములు నీ జీవితంలో లెక్కించుకుంటే ఇప్పుడు వచ్చిన శోధన పెద్ద శోధనేమి కాదు. దేవుడు తప్పించగలడు, దేవుడు తప్పించగలడు. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధనకి సమాధానము దేవుడు ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి తగ్గిపోలేదు. నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఒక నిర్వచనం ఉంది. నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి నిర్వచనం ఏంటి అని అంటే, దేవుడు చేసిన కార్యములకు కృతజ్ఞత కలిగి, దేవుడు చేసిన కార్యములకు కృతజ్ఞత కలిగి, దేవుడు చేయబోయేటువంటి కార్యాల కొరకు నిరీక్షిస్తూ, దేవుడు చేయబోయే కార్యముల కొరకు నిరీక్షిస్తూ, మన చావు వచ్చే వరకు నమ్మకంగా జీవించడం. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. దేవుడు చేయబోయే కార్యముల కొరకు నిరీక్షణ విడిచిపెట్టుకోకూడదు. నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా అన్ని కార్యాలు చేశాడు, కానీ ఒక సమయం వచ్చేసరికి పడిపోయాడు. ఆయన చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు. అయితే
ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఏలియా చావు చూడకుండా కొనుపోబడ్డాడు. చంపై ప్రభు అని నన్ను ప్రార్థన చేశాడు ఏలియా. కానీ దేవుడు అస్సలు పొరపాటును కూడా మరణము రుచి చూడకుండా ఏలియా కొనుపోబడ్డాడు. నేను ఈ మాటతో ఒక మాట చెప్పనా? దేవుని ప్రణాళిక వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని ఉద్దేశం వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. దేవుడు మన జీవితం పట్ల దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు వేరు, మనం ఆలోచించుకునేటువంటి శోధన, భయము, పరిస్థితులు వేరు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రార్థన ఈ రోజు నుంచి మానుకుంటే బాగుంటుంది. అయితే ఏలి ఆ విధంగా ప్రార్థన చేశాడు. తర్వాత వచనాన్ని చూడండి, 5వ వచనం. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఈ మాట నాకు చాలా ఊరటిని కలిగించింది. ఎందుకు? దేవుని నుంచి దూరం అయిపోయాడు ఏలియా, పారిపోయి అరణ్యములో ఒక చెట్టు కింద కూర్చుంటే దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. ఒక దూతను పంపించి భోజనం పెట్టాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటో చెప్పనా? మనం ఎంత దేవునికి దూరం అయిపోయినా, మనం ఎంత దేవునికి అవిధేయత చూపించినా, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కోల్పోయినా, మనల్ని వెంబడిస్తూనే వస్తాడు మన దేవుడు. ఏలియా దూరంగా పారిపోయి ఆయన నీరసిల్లిపోయాడేమో, పడుకున్నాడు, నిద్రపోయాడు. దేవదూతను పంపించి దేవుడు భోజనం పెట్టాడు. చాలా సందర్భాల్లో ఎదురుగా బిర్యానీ ఉన్నా కూడా తినలేని పరిస్థితి ఎప్పుడవుతుందో తెలుసా? మనసు బాగోలేనప్పుడు, మనసు బాగోనప్పుడు భోజనం చేయాలనిపించదు. మనసులో ఆవేదన ఉన్నప్పుడు అన్నం తినాలనిపించదు. అనుకున్న పని జరగనప్పుడు మనస్ఫూర్తిగా భోజనం చేయలేం. ఒకవేళ తింటారు బలవంతంగా, ప్రతి మెతికి గొంతుకి అడ్డుపడుతుంది. అయితే ఈరోజు నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటో చెప్పనా? దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుకూలంగా మార్చగలడు. దేవుని సన్నిధిలో ఎదురయ్యేటువంటి ప్రతి శోధనకి దేవుడు ఒక విధమైనటువంటి విధానాన్ని దేవుడు కల్పించగలడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు దేవదూతను పంపించాడు. ఈరోజు దేవదూతను మీ దగ్గరికి పంపించకపోవచ్చు, కానీ వాక్యం మన దగ్గర ఉంది. దేవుడు దేవదూతను పంపించి భోజనం పెట్టకపోవచ్చు, కానీ సజీవము కలిగినటువంటి దేవుని మాటలు మన దగ్గర ఉన్నాయి. మన హృదయంలో వేదన కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు ధైర్యమును, సమాధానమును ఇవ్వగలిగినటువంటి వాక్యం మన చేతుల్లో ఉంది. దాన్ని ఓపెన్ చేసి చదవగలిగితే ప్రతి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఆ మాట యేసయ్య తప్ప ఎవరన లేడు. ఆ మాట యేసయ్య తప్ప ఎవరన లేడు. తల్లి అయినా మర్చిపోద్దేమో, నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విధంగా ఏలియాకి భోజనం పెట్టాడు. మరలా పడుకుండిపోయాడంటే ఏలియా. మరలా దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది. చాలండి. దేవదూత ఏమని చెప్తున్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది. ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? నన్ను చంపేయని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చంపేయమని. దేవుని ప్రణాళిక శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచించాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజుల్లో మన జీవితం అయిపోయింది అనుకుంటాము, కానీ దేవుని ప్రణాళికలో చాలా గొప్ప కార్యాలు దేవునితో చేయించబోతున్నాడు. నీ ద్వారా అనేకమైనటువంటి కార్యములు దేవుడు చేయించబోతున్నాడు. ఈ మాట నా సొంతంగా నేనేమి చెప్పను. ఎప్పుడు నేను ఒక విధమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఇస్తాను. నేను
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా ఎలాగైతే తన జీవితం ఇక అయిపోయిందని చచ్చిపోవాలనుకున్నాడో, చచ్చిపోవాలనుకున్నటువంటి ఏలియా ద్వారా శక్తికి మించిన ప్రయాణం చేయించాడు దేవుడు. సిద్ధపరిచి ఉంచాడు. ఈ మధ్యాహ్నం మన జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయేమో, మన జీవితంలో కుటుంబాల్లో తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయేమో, మన సంఘములో ఒక విధంగా ఎదుర్కోలేని సమస్యల్లో ఉన్నామేమో. అయితే శక్తికి మించిన ప్రయాణం దేవుడు సిద్ధపరిచాడు. శక్తికి మించిన కార్యములు దేవుడి చేత చేయించబోతున్నాడు. నీ శక్తి కొలది చేస్తే దేవుని గొప్పతనం ఏముంది? శక్తికి మించిన కార్యాలు చేస్తేనే దేవుని యొక్క గొప్పతనం కనబడుతుంది. మోషే కర్ర విసిరాడు, పాము అయింది. అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా చేయగలిగారు. దేవుని శక్తి ఎక్కడ బయలుపడిందో తెలుసా? మోషే పాములన్నిటినీ మింగేసింది. మోషే దగ్గర ఉన్నది కర్రే, అది చూపిస్తే సముద్రం 2 పాయలయ్యింది. దావీదు చిన్న బాలుడే, కానీ గొల్లియాతుని చంపగలిగాడు. మన శక్తి తక్కువే, దేవుడు ఉపయోగించుకుంటే శక్తికి మించిన కార్యాలు చేయగలం. అయితే శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది నీకు అని దేవుని దూత ద్వారా మాట్లాడినప్పుడు ఏలియా లేచాడు. చూడండి 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. చాలు. ఏలియా భోజనం చేసిన తర్వాత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రాత్రింబగళ్ళు, అంటే ఫుల్గా 40 రోజులు. ఒక్కసారి పైకి వెళ్దామా? పైకి వెళ్తే 4వ వచనం మొదటి మాట చూడండి. తాను ఎన్ని రోజులు? ఒక్క దిన ప్రయాణం. భోజనం చేసిన తర్వాత ఎన్ని రోజులు? 40 రాత్రింబగలంటే 40 రోజులు. శోధన కలిగినప్పుడు ఏలియా ఒక్క దినమే ప్రయాణం చేయగలిగాడు. దేవుని దగ్గర ఆదరణ పొందిన తర్వాత 40 దినాలు ప్రయాణం చేశాడు. నీ శోధన, నీకున్నటువంటి బాధ నిన్ను ఆలోచింపనివ్వదు. నీకున్నటువంటి తెలివితేటలను కూడా నీకున్నటువంటి బాధలు కృంగదీస్తాయి. చాలా సందర్భాల్లో మీరు ఏ విధంగా ఆలోచిస్తారంటే, నేను వేరే వ్యక్తులకి సలహాలు ఇవ్వగలుగుతున్నాను కానీ నేను సలహాలు ఇచ్చుకోలేకపోతున్నాను అంటారు. ఎందుకంటారో చెప్పనా? మనకొచ్చిన బాధ, మనకొచ్చిన శోధన మనల్ని ఆలోచింపనివ్వదు. మనం తెలివైన వాళ్ళమే, పక్కనోడికి ఇవ్వగలం సలహా, మనం తీసుకోలేం. ఎందుకంటే ఆ సమయంలో మనకి బుర్ర పనిచేయదు. ఏలియా ఒక్క దినమే ప్రయాణం చేశాడు, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర ఆదరణ పొందాడో 40 దినాలు ఏకదాటిగా ప్రయాణం చేయగలిగాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గర ఆదరణ పొందక మునుపు నువ్వు బహు తక్కువైనటువంటి కార్యాలు చేసావేమో. దేవుని దగ్గర ఆదరణ పొందితే ఘనమైనటువంటి కార్యాలు చేస్తావు. ఘనమైనటువంటి కార్యములు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఎందుకంటే ఆయన ఘనమైనటువంటి దేవుడు కాబట్టి. ఇప్పుడున్నటువంటి లోకం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని పొద్దున్న నేను ఒక న్యూస్ చూశాను. అదేంటి అని అంటే, చిన్న పాప, మేబీ అలా ఉంటారేమో, ఇంకా చిన్నది, ఆమెని ఒక విధంగా చంపేశారు. ఎందుకు చంపేశారా అంటే కింద రాశారు, ఆ పాప వాళ్ళ తండ్రి అంట వడ్డీ వ్యాపారం చేస్తాడంట. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే ఆయన ఒకరికి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేదని ఈ వ్యాపారం చేసినటువంటి ఆయన వాళ్ళని 10 మందిలో అవమానపరిచాడంట. అరే, మీరు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఎవరా, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని ఇష్టానుసారంగా మాట్లాడి వచ్చేసాడు. అయితే ఆ మాటలు పడినటువంటి వాళ్ళు దాన్ని చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఏం చేశారో చెప్పనా? ఈ వడ్డీ వ్యాపారం చేసే అతనికి చిన్న కుమార్తె ఉంటే ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి పెద్ద దూరం ఏమి కాదంట, వీళ్ళకి ఇంటికి పిలిచి
కడుపు నిండా అన్నం పెట్టి, ఎంత కడుపు నిండా పెట్టారో తెలుసా? పీకల దాకా పెట్టారంట. చిన్న పిల్లకి తినకపోతే బలవంతంగా కుక్కారంట. కుక్కి పేకన్నులిని చంపేశారు. ఆ పిల్లని పేకన్నులిని చంపేశారు. వాళ్ళ నాన్న మమ్మల్ని అవమానపరిచాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎవ్వరికి భద్రత లేదు. చిన్నపిల్లలు బయటికి వెళ్తే వస్తారన్న గ్యారంటీ ఉందా ఈ రోజుల్లో? లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. అలాంటి దుస్థితి ఈ రోజుల్లో ఉంది. నువ్వు కార్యము చేయాలంటే దేవుని శక్తితో మాత్రమే చేయగలవు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కుమార్తెలను పెంచగలగాలి అంటే దేవుని మీద భయభక్తులతో మాత్రమే పెంచగలవు. నువ్వు దేవుని శక్తి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి సాతాను ఏం చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఏలియా జీవితం బట్టి మనం నేర్చుకోదలిగిన పాఠం ఏంటో చెప్పనా? ఏలియా దేవుని దగ్గరికి రాకముందు చాలా అనుభవించాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చాక ఆదరణ పొందుకున్నాడు. ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి నవీన యుగంలో నీ జీవితాన్ని నువ్వు గడపాలి అని అంటే, నీ కుటుంబాన్ని నువ్వు సురక్షితంగా చూడగలగాలి అని అంటే, నీకున్నటువంటి కుమార్తెలను దేవుని కొరకు పెంచితే తప్ప నీ కుటుంబంలో ఆనందాన్ని చూడలేవు. కాబట్టి చాలా భయంకరంగా ఉంది. ఈ మాట చెప్తే మీరు కొంతమంది బాధపడొచ్చేమో కానీ తప్పదు. యూకేకి చెందినటువంటి ఒక అమ్మాయి 22 సంవత్సరాలు అంట. ఆమెకి 22 సంవత్సరాలు కలిగినటువంటి ఆ అమ్మాయి హాలీవుడ్ యాక్టర్స్లో ఎవరో సంథింగ్ వాళ్ళకి తన యొక్క వర్జినిటీని 18 కోట్లకి అమ్మింది. 18 కోట్లకి అంటే ఆమె దృష్టిలో 18 కోట్ల కంటే ఎక్కువ కాదు ఆమె వర్జినిటీ. కానీ నేనేమంటానో తెలుసా? 18 కోట్లు ఆమె జీవితంలో సంపాదించగలదు, కోల్పోయిన వర్జినిటీ సంపాదించలేదు ఆమె. దేవుడు నీకేదైనా ఇస్తే అది విలువైంది. నీ ప్రాణం అవ్వచ్చు, నీకున్నటువంటి ఆరోగ్యం అవ్వచ్చు, నీకున్నటువంటి వరాలు అవ్వచ్చు, నీకున్నటువంటి తెలివితేటలు అవ్వచ్చు, నీకున్నటువంటి చదువు అవ్వచ్చు, నీకున్నటువంటి బలం అవ్వచ్చు. దేవుడు ఏది కోరి నీకు ఇచ్చాడంటే అది శక్తివంతమైంది, యోగ్యమైంది. దానికి విలువ ఈ లోకంలో ఏది ఇవ్వలేదు. నువ్వు డబ్బుకి దాన్ని వదిలిపెట్టేసుకుంటే మనం ఏం చేయలేము. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చారో చెప్పనా? యాసావు గుర్తొచ్చాడు. చిక్కుడుకాయల కూరకి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే ఏలియాకి కలిగిన ఆదరణ మనకి కూడా కలుగుద్ది. మరొక మాట నేను చదివి ముగించేస్తాను. ఆ విధంగా ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, మన మందిరం పేరేం పేరు? హోరేబు అంటే దేవుని పర్వతం, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత దొరికే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఎంపిక చేసుకునే స్థలం. మోషేతో పొదలో నుంచి మాట్లాడింది కూడా హోరేబు దగ్గరే. హోరేబు అనేది దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంటుంది, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుడు ఎంపిక చేసుకునేటువంటి సేవకులను ఆ ప్రదేశంలో బలపరిచాడు. అంత ప్రతిష్టత కలిగినటువంటి ప్రదేశానికి ఏలియా వెళ్ళాడు. ఇప్పుడు 4వ వచనం మరలా ఒకసారి చదువుదామా? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోనికి. ఎప్పుడు? శోధన కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవుని దగ్గర ఆదరణ పొందక మునుపు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర ఆదరణ పొందాడో హోరేబు అని పేరు పెట్టబడిన దేవుని పర్వతం దగ్గరకు వచ్చాడు. మన జీవితంలో శోధన కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నాం మనం.
మన జీవితంలో బాధలు కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నాం. మన జీవితంలో ఇబ్బందులు కలిగినప్పుడు ఎక్కడ ఎవరిని ఆశ్రయించకూడదో వారిని ఆశ్రయిస్తున్నాం. కానీ వాక్యము ద్వారా నేను చెప్పగలిగినటువంటి నిబంధన ఏంటో చెప్పిన, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసి శోధన కలిగితే దేవుని పర్వతం దగ్గరికి రావాలి, కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో బాధ వచ్చిందా, దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవటమే. మన కుటుంబాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయా, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవటమే. మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మన జారిపోయినాయా, దేవుని సన్నిధానంలో అంగలార్చడమే. దేవుడు ప్రతిదానికి ఒక్కటే సొల్యూషన్ ఇచ్చాడు, నన్ను అడుగు అన్నాడు. అంతే, నన్ను అడుగు. ప్రతిదానికి. నీ కుటుంబంలో జబ్బులు ఉన్నాయా, నన్ను అడుగు. నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేదా, నన్ను అడుగు. నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులకి నీ దగ్గర సమాధానం లేదా, నన్ను అడుగు. నీ కుటుంబంలో నువ్వు చెయ్యాలనుకునేటువంటి పరిస్థితులు వెనకబడిపోతున్నాయా, నన్ను అడుగు. ప్రతి దానికి ఒకటే సమాధానం, ప్రార్థన. ఏలియా దేవుని దగ్గర ఆదరణ పొంది దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హోరేబుకు వచ్చాడు. హోరేబులో నిత్య శాంతి కలదు, దేవుని సన్నిధిలో నిత్య శాంతి కలదు. హోరేబులో దేవుని ప్రత్యక్షత ఉన్నది, దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత ఉన్నది. హోరేబులో నుంచి దేవుడు అనేకమైనటువంటి సేవకులను స్థిరపరిచాడు. దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా గొప్పోడే, ఏలియా గొప్ప ఆజానుభావుడే, రోషం కలిగిన ప్రవక్త ఆయనకి పేరు. కానీ ఒక సందర్భంలో పడిపోయాడు. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఎన్ని కార్యాలు చేశారో నాకు తెలియదు, ఇంతవరకు ఎంత భక్తి జీవితాన్ని జీవించారో నాకు తెలియదు, ఇంతవరకు మీరు ప్రార్థన చేస్తే ఎన్ని దెయ్యాలు పారిపోయాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడేంటి ప్రజెంట్ నీ స్టేటస్ ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేస్తే దెయ్యము కాదు కదా, నీకున్న జబ్బు పోతుందా? అది నా ప్రశ్న. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందిని స్వస్థపరచవు గతంలో, నేను అది అడగట్లేదు. ఇప్పుడేంటి? నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులైనా మార్చబడుతున్నాయా? నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతున్నాయా? నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడుతుందా? అది నా ప్రశ్న. దేవుడు ఏలియా జీవితంలో నుంచి ఎన్ని పాఠాలు నేర్పించాడో చూసారా? ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఏలియా జీవితంలో మనం నేర్చుకున్నాం. అయితే నేర్చుకోవటం అనేది గొప్ప విషయం ఏమి కాదు, వాటిలో నిలబడటం అన్నది గొప్ప విషయం. ఈరోజు కంక్లూడ్గా చివరిలో నేను ఒక మాట చెప్తాను. దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసులమే పడిపోయామేమో, తిరిగి నిలబడదాం. ఎఫెస్సి అనేటువంటి సంఘానికి నేను ఎఫెస్సికి రాస్తూ దేవుడేమంటాడు చెప్పనా, మీరు ఎక్కడి నుంచి పడిపోతారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి ఆ క్రియలు చేయండి అంటాడు. మేబీ చూసేస్తే క్లియర్ అయిపోద్ది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనం. ఎఫెస్సి సంఘానికే, ఎఫెస్సిలో ఉన్న సంఘానికి ఇలాగ రాస్తున్నాడు. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలండి. ఏ స్థితి నుంచి పడ్డావో ఆ క్రియలు మరలా ఈరోజు నువ్వు మొదలు పెట్టాలి. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు, మరలా తిరిగి ప్రారంభించమంటున్నాడు నీ భక్తి జీవితాన్ని.